చిత్తూరు పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు 20,000 మంది టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఇక పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమంటున్న టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి గోపినాథ్ ఫేస్ టు ఫేస్. ఊహించిన స్థాయిలో ప్రత్యర్థులకి ధీటుగా పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా అంటే పలమనేరుకి సంబంధించి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు ఇక్కడ ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సార్ ఏంటి అసలు దాదాపుగా 2-3 గంటల్లో అసలు ఊహించలేదు ఎవరు కూడా, ఇంత జనం ఇంతమంది మీరు స్వచ్ఛందంగా ఇంతమంది రావడం అనేది ఎట్లా చూడాలి, ఏం చేయబోతున్నారు పలమనేరుకి సంబంధించి? ఇది 3 రాష్ట్రాలకు బార్డర్లో ఉండేటువంటి నియోజకవర్గం. ఈ ప్రాంతం నైసర్గికంగా ఇక్కడ పుట్టడం అనేది కూడా ఒక అదృష్టం. ఈ క్లైమేట్ కావచ్చు, ఈ ప్రాంతం నైసర్గికంగా ఉండే పరిస్థితులు కావచ్చు. ఎందుకంటే అటు చెన్నై కానీ బెంగళూరు కానీ రెండింటికి దగ్గర ఉండేటువంటి ప్రాంతం. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడు ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశం కానీ, అదేవిధంగా ఈ ప్రాంతం ద్వారా ఆదాయం సృష్టించేటువంటి ప్రాంతంగా పరిస్థితి కానీ క్లియర్ కట్గా ఉంటుంది. ఆ రకంగా ఈ ప్రాంతాన్ని మలవడమే నా ఆలోచన. ఇంకొక పక్క నియోజకవర్గంలో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే గత ప్రభుత్వంలో చేసి ఆగిపోయినాయి దాదాపు అన్నీ కూడా పూర్తి చేసేదానికి గత ప్రభుత్వంలోనే కూడా అన్ని శాంక్షన్లు చేసాం. టెండర్లు కంప్లీట్ అయినాయి, కొన్ని మధ్యలో అయిపోయినాయి, కొన్ని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చినటువంటి రోడ్స్ అన్నీ అయిపోయినాయి. అవన్నీ కానీ ప్రాజెక్ట్స్ వైజ్ కానీ, అదేవిధంగా కొన్ని మైనారిటీ వర్గాలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్స్ కానీ, షాదీ మహల్స్ కానీ ఇవన్నీ చాలా అయిపోయాయి. అవన్నీ కూడా పూర్తి చేయిస్తానని చెప్పి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా నేను పూర్తి చేయించడానికి బాధ్యత తీసుకుంటానని నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పడం జరుగుతోంది. ఎప్పుడు లేని విధంగా కూడా పలమనేరులో గతంలో మీరు కాపాడినటువంటి అధికారంలో ఉన్నప్పుడు కాపాడినటువంటి భూములు, ఇసుక, మైనింగ్ అన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఏం చేయబోతున్నారు? వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఇక్కడ గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? ఇవన్నీ కాపాడే ప్రయత్నం చేయబోతున్నారా, లేదంటే ఈ రకంగానే కొల్లగొట్టుకొని పోతూ ఉంటే మరి ఏం చేయాలి? ఇలాంటి ప్రకృతి సంపద అంతా ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈరోజు సంపద అనేది రాష్ట్ర ప్రజల ఆస్తి. ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాం. గతంలో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే వాటిని సరిచేస్తాం. రాబోయే కాలంలో తప్పులు జరగకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఆ రకంగా చేయడానికి ఈ ప్రాంతంలో మనకు ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలా, ప్రభుత్వానికి ఏ రకంగా ఆదాయం తీసుకురావాలా, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఆ యొక్క వనరులను తీసుకెళ్లి వాళ్ళకి పంచాలనే దానిపైన కూడా ఖచ్చితంగా మంచి ఆలోచన, మంచి నిర్ణయంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఫైనల్గా చెప్పండి, గతంలో మీరు అధికారంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదు. కేవలం మీ అధినేత చెప్పిన దాని ప్రకారమే పరిపాలన అనేది చాలా చక్కగా జరిగేది. అలాంటిది ఇవాళ మిమ్మల్ని కూడా గతంలో రకరకాల ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు, మీ నాయకుల మీద కేసులు పెట్టారు. ఇవన్నీ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ గారు కూడా రెడ్ బుక్లో వీళ్ళందరినీ నోట్ చేసుకోవడం జరిగింది. అలాంటి పోలీస్ అధికారులని, ఆఫీసర్స్ని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు గత ఎన్నికల అఫిడవిట్లో నా పైన కేసులు లేవు. ఈరోజు 24 కేసులు ఒక పెద్ద బుక్లెట్ వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మేమేమి శాండిల్వుడ్ స్మగ్లర్లము కాదు, ఇసుక దొంగలము కాదు, జల్లి దొంగలము కాదు, భూమి దొంగలము కాదు. 50-60 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో మేము రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాం. అన్ని రకాల మా తాత, తండ్రి, నేను, మా ఫాదర్ ఇన్లా అందరూ ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. ఏ రోజు ఏ రకమైనటువంటి తప్పులు చేయలే. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఒక హక్కుగా తీసుకుంటున్నారు. ఆ పని చేయకపోతే నా హక్కు నేను కోల్పోతానేమో అనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి పాలిటిషియన్లో వస్తూ ఉంది. అది మార్పు తీసుకురావాలా. ఖచ్చితంగా దాన్ని అరికట్టేటువంటి బాధ్యత ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద అంటే అమర్నాథ్ రెడ్డి గారు కాసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా దాదాపు 30 నుంచి 40 ఓట్లకు సంబంధించినటువంటి మెజారిటీతో తాను గెలుస్తానంటూ కూడా అమర్నాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో ఒక మంచి సుపరిపాలన పలమనేరులో తీసుకొస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, BRK న్యూస్, పలమనేరు నుంచి.